హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ సాయంత్రం వేళ వేడివేడిగా కరకరలాడుతూ స్నాక్స్ ఐటెం మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే పచ్చెనిపప్పు చికెన్తో మసాలా వడ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. ఒక మిక్సీ జార్ పెట్టుకొని 1/4 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. నీట్గా కడిగి పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. రుచికి తగినంత పసుపు వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. 1/2 టీ స్పూన్ కారం పౌడర్ అండి. ఇవన్నీ వేసుకొని మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఈ చికెన్ పేస్ట్ అంతా దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 1/4 కేజీ పచ్చెనిపప్పు 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. వేసుకొని కొద్ది కొద్దిగా మనము కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు ఒలిచిపెట్టానండి నీట్గా, అవి కూడా వేసుకుందాము. 3 లవంగాలు, కొద్దిగా చెక్క అండి, అది కూడా వేసుకొని మనము కచ్చా పచ్చగా లైట్గా గ్రైండ్ చేసుకుందామండి. అన్నీ పచ్చెనిపప్పు ఈ విధంగా నూకగా కొట్టుకున్నానండి, మెత్తగా కొట్టుకోకూడదు. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టాం కదా ఈ చికెన్ని, అది కూడా వేసేసి ఇందులో 1 కప్పు కొత్తిమీర అండి, అది వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ అండి, అది వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలండి. ఇప్పుడు మనము కైమా కొట్టేటప్పుడు సాల్ట్ వేసానండి. మనం ఇవన్నీ కలుపుకొని తక్కువ వస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలండి, లేదంటే కసం అయిపోతుంది. ఇదే విధంగా అంతా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నాకు చికెన్తో పాటు వేసిన సాల్ట్ సరిపోయిందండి, అందుకు నేను బాగా కలిపి పెట్టేశాను. ఒక కడాయి పెట్టుకున్నానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకుందామండి. లోపల మనము వడలన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా తట్టుకొని చిన్న చిన్నవిగా ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు తట్టి పెట్టుకున్న వడలు ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వదులుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కాల్చానండి కింది భాగము. ఇప్పుడు పై భాగంది కూడా మనం ఇలా తిప్పించుకోవాలి. ఈ విధంగా కాలాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మనము అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి. చూసారా కదండి, చికెను పచ్చెనిపప్పు వడ తయారు చేసుకునే విధానం. ఇది చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి. చాలా సింపుల్ అండి. అంతేకాదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా వారికి కూడా సరికొత్తగా ఈ ఐటెం చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.